హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సీజన్ చేంజ్ అవుతున్న ఈ టైంలో సీజన్కి సూట్ అయ్యేలాగా నేను మీకు ఈరోజు 4 రకాల రసాలు చూపించబోతున్నానండి. అందులో భాగంగా ఫస్ట్ మనం నార్త్ కర్ణాటక స్పెషల్ కట్టు సారు అంటారండి. ఆ రసం ఎలా చేయాలో మనం చూద్దాం. ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసేసి మీడియం ఫ్లేమ్లో నిదానంగా కొంచెం అలా వేపి అలాగే 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేసేయండి. అలాగే 1 ఇంచు అల్లం చూపించిన విధంగా తరుక్కుని యాడ్ చేసేయండి. చక్కగా అల్లం పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. పర్ఫెక్ట్. చక్కగా అల్లం వేగిన తర్వాత 1 లేదా 2 ఉల్లిపాయలు చూపించిన విధంగా పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేసేయండి. అలాగే కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం ఉల్లిపాయని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కొంచెం అలా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేయండి. చక్కగా కాస్త కుక్ అయిన తర్వాత 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని చక్కగా రసం పిండేయండి డిష్లో. ఆ తర్వాత కొంచెం రసం కదండి, సూట్ అయ్యే విధంగా కాస్త 1 కప్పు వాటర్ యాడ్ చేసేయండి. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఇంగువ తప్పకుండా వాడండి. ఈ రసానికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. చక్కగా బాయిల్ రానివ్వండి. 2-3 నిమిషాల పాటు చక్కగా బాయిల్ అయిన తర్వాత మనం 1 కప్పు కందిపప్పు కుక్కర్లో 3-4 విజిల్స్ పాటు కుక్ చేసుకున్నానండి. అలా కుక్ చేసుకున్న ఆ ముద్దపప్పు చక్కగా యాడ్ చేసేయండి. కట్టు రసం దీని పేరండి. కట్టు అంటే ఏం లేదండి, ముద్ద అని అర్థం. అంటే ముద్దపప్పుతో చేసే రసం అని అర్థం. చక్కగా ఈ స్టేజ్లో సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. డన్. చక్కగా 8 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చక్కగా రసాన్ని బాయిల్ అవ్వనివ్వండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నారంటే ఎంతో రుచికరమైన నార్త్ కర్ణాటక, ఉడిపి, మ్యాంగళూర్, ఆ డౌన్ కర్ణాటక అండి, ఆ ఏరియాల్లో ఈ రసం చాలా ఫేమస్ అండి. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. అలాగే మనం తయారు చేసుకోబోతున్న మరో రసం బీట్రూట్ రసం అండి. ప్రాసెస్ చూద్దాం. కుక్కర్లో చూపించిన విధంగా 1 చిన్న లెమన్ సైజ్ చింతపండు వేసేయండి. అలాగే 2 టమాటాలు కట్ చేసి వేసేయండి. అలాగే 1/2 కప్ బీట్రూట్ ముక్కలు యాడ్ చేసేసి చక్కగా వాటర్ యాడ్ చేసి 2 కప్పులు 3 to 4 విజిల్స్ పాటు కుక్ చేయండి హై ఫ్లేమ్లో. పర్ఫెక్ట్. కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రసంలో ఒక మంచి రసం పౌడర్ తయారు చేసుకుందామండి. మిక్సీ జార్లో కొంచెం మిరియాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు యాడ్ చేసి చక్కగా పౌడర్ చేసుకోండి. వీలైతే రోట్లో దంచుకోండి లేదా మిక్సీ జార్లో వేసుకోండి, నో ప్రాబ్లం. ఒకసారి పౌడర్ అయిన తర్వాత చక్కగా 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసి మళ్ళీ ఒక్కసారి దంచేయండి. డన్. కచ్చా పచ్చగా సరిపోతుంది. ఎక్కువగా ఫైన్ పౌడర్ చేయవలసిన అవసరం లేదు. ఈ పౌడర్ అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అంటే ఆ బీట్రూట్, ఆ టమాటా అవి వాటర్ డ్రైన్ చేసి వాటర్ అలా ఉంచుకోండి. ఆ వాటర్ మనకు అవసరం అవుతుంది. జస్ట్ ఆ బీట్రూట్ ముక్కలు, టమాటా ముక్కలు మాత్రమే ఒక మిక్సీ జార్లో తీసుకుని చక్కగా ఫైన్ పేస్ట్ చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే మీరు ఆ బీట్రూట్ ముక్కలు ఎంత ఉడికించినా అవి పేస్ట్ అవ్వండి. సో ఇలా మిక్సీ చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి కొంచెం మెంతులు, ఆవాలు, అలాగే జీలకర్ర యాడ్ చేసేయండి. లో ఫ్లేమ్లో కుక్ చేయండి. కొంచెం హింగ్ యాడ్ చేసేయండి. అలాగే కాస్త కర్రీ లీవ్స్ యాడ్ చేసేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ బీట్రూట్ పేస్ట్ యాడ్ చేసేయండి. అలాగే మనం డ్రైన్ చేసుకున్న వాటర్, కుక్కర్లో ఉన్న వాటర్ కూడా యాడ్ చేసేయండి. అలాగే మరో కప్పు వాటర్ యాడ్ చేసేయండి, సరిపోతుంది. మీ ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. అలాగే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి ఈ స్టేజ్లో. అలాగే కాస్త పసుపు కూడా యాడ్ చేసేయండి. కొంచెం అలా కదిపేసి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, చక్కగా యాడ్ చేసేయండి. ఈ పౌడర్ ఈ రసానికి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పౌడర్తోనే రసానికి మంచి ఫ్లేవర్స్ వస్తాయి. డన్. పర్ఫెక్ట్గా పౌడర్ యాడ్ చేసిన తర్వాత 8 నుంచి 10 నిమిషాల పాటు చక్కగా బాయిల్ చేసేసుకోండి, సరిపోతుంది. రసం ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదండి. చక్కగా మంచి ఫ్లేవర్స్, మంచి సువాసన వచ్చేస్తుంది, మీకు తెలిసిపోతూ ఉంటుంది. డన్. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నారంటే చక్కగా రసం రెడీ అయిపోతుందండి. వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న మరో వంట
పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ప్రాసెస్ చూద్దాం. ఒక పచ్చి మామిడికాయ తీసుకోండి. చక్కగా చూపించిన విధంగా డీప్ కట్స్ పెట్టుకోండి. ఒక 3-4 కట్స్. కుక్కర్లో పెట్టేసి ఒక 2 కప్పుల వాటర్ యాడ్ చేసి ఒక 3 విజిల్స్ పాటు చక్కగా హై ఫ్లేమ్లో కుక్ చేయండి. పర్ఫెక్ట్. కుక్ అయిపోయిన తర్వాత చక్కగా ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు ఒక చిన్న ప్రాసెస్. స్టవ్ మీద ఒక జాలి లాంటిది పెట్టి ఒక 4-5 పచ్చిమిరపకాయలు చక్కగా 2 వైపులా నల్లగా కాల్చుకోండి. ఈ పచ్చిమిరపకాయలు ఇలా కాల్చడం వల్ల పచ్చి పులుసుకి చక్కటి స్మోకీ ఫ్లేవర్ ఇస్తుందండి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. తప్పకుండా శ్రమ అనుకోకుండా చక్కగా ఈ ప్రాసెస్ చేసుకుని చక్కగా ఈ పచ్చిమిరపకాయలు నల్లగా కాలిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోండి ఒక ప్లేట్లో. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి. చక్కగా ఒక డ్రై ప్యాన్లో కొంచెం మెంతులు, అలాగే కొంచెం జీరా, అలాగే కొంచెం ధనియాలు, అలాగే తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్ పడతాయండి. చక్కగా వేసేసి లో ఫ్లేమ్లో చక్కగా ఒక 3-4 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోండి. కమ్మని వాసన రావాలండి, మాడనివ్వకండి. చక్కగా కమ్మని వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. పర్ఫెక్ట్. కలర్ వచ్చేసి కమ్మని వాసన వచ్చేస్తూ ఉంటుందండి. చూసారా? ఈ కలర్ వస్తే సరిపోతుంది. చక్కగా ఒక మిక్సీ జార్లో చల్లబండివ్వండి చక్కగా ఫస్ట్. అప్పుడే మనకి పౌడర్ చక్కగా మిక్సీ జార్లో వచ్చేస్తుంది. ఒక మిక్సీ జార్లో తీసేసుకుని చక్కగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ రిలీజ్ అయిపోయి మన మామిడికాయ చక్కగా కుక్ అయ్యి పల్ప్ తీసుకోవడానికి వీలుగా రెడీగా ఉందండి. చల్లబడినివ్వండి. చక్కగా చేత్తో ముట్టుకునేలాగా చల్లబడాలండి. చాలా వేడిగా ఉంది, అందుకే నేను అలా పప్పు గుత్తితో ఒక్కసారి అలా నలుపుతున్నాను. అలా చేసినందువల్ల త్వరగా చల్లబడుతుంది. వెంటనే నేను ఆ టెంకలో నుంచి తొక్కల్లో నుంచి పల్ప్ చక్కగా పిండేసుకుని ఆ టెంక తొక్క తీసి పడేస్తానండి. చక్కగా దాంట్లో ఉన్న పల్ప్ మొత్తం వాటర్లోకి డ్రైన్ చేసేసుకోండి, వాటర్లోకి పిండేసుకోండి. చక్కగా వాటరు ఆ పులుపుదనం దిగిపోయి మన పచ్చి పులుసు పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందండి. డన్. ఇప్పుడు ఆ వాటర్ని ఒక గిన్నెలో తీసేసుకోండి. ఈ వాటర్తోనే మనం చక్కగా పచ్చి పులుసు తయారు చేసుకుందామండి. చిటికెడు పసుపు యాడ్ చేసేయండి. అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు, పెద్ద ఉప్పు యాడ్ చేసేయండి. ఇప్పుడు మనం కాల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చూపించిన విధంగా చక్కగా వాటర్లో నలిపేయండి చేత్తో. ఏం కారం ఉండవండి, ఆల్రెడీ అవి బాగా కాలిపోయినాయి. సో ఒక స్మోకీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. చక్కగా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్, నువ్వుల పౌడర్ యాడ్ చేసేయండి. 1 టేబుల్ స్పూన్ అవుతుంది. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ చక్కగా చాప్ చేసి సన్నగా యాడ్ చేసేయండి. చక్కగా ఒక్కసారి చేత్తో ఆ పచ్చిమిరపకాయల్ని, ఉల్లిపాయల్ని ఒక్కసారి పిండేయండి. అలాగే కొంచెం బెల్లం, ఒక చిటికెడు, మంచి ఫ్లేవర్ ఇస్తుందండి పచ్చి పులుసుకి. ఆ పులుపుకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసేయండి. డన్. ఒక మంచి తాలింపు పెట్టుకుందామండి. సింపుల్ తాలింపు. ఆయిల్ హీట్ చేసి కొంచెం మెంతులు, అలాగే కొంచెం జీరా, అలాగే కొంచెం ఆవాలు వేసేసి 2 ఎండుమిరపకాయలు విరిచి వేసేయండి. అలాగే 2 వెల్లుల్లిపాయలు చితగ్గొట్టి వేసేయండి. పర్ఫెక్ట్. చక్కగా కొంచెం హింగ్ యాడ్ చేయండి, కమ్మని వాసన వచ్చేస్తుంది. డన్. తాలింపు తీసుకొచ్చి మన పచ్చి పులుసులో, రెడీగా ఉన్న పచ్చి పులుసులో యాడ్ చేసేయండి. పర్ఫెక్ట్. చూసారా? సింపుల్గా ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పచ్చి పులుసు తయారు చేసుకున్నామండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చి పులుసు ఉంటే చాలండి, మీకు ఇంక రెండో కూర అవసరం లేదు. బట్ ఫ్రెండ్స్, పచ్చి పులుసులో తప్పకుండా ఫాలో అవ్వాల్సిన ఒక చిన్న ఫైనల్ ట్విస్ట్, అది ఏంటంటే పచ్చి కొబ్బరి తురుమండి. ఒక 4 పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది. చక్కగా తురిమి మిక్సీలో వేసేసుకోండి. చక్కగా తురుము వచ్చేస్తుంది. యాడ్ చేసేయండి. పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేస్తుంది పచ్చి పులుసుకి ఈ కొబ్బరి తురుముతో. పచ్చి కొబ్బరి మాత్రమే వాడుకోవాలి, గమనించండి. నమస్తే. ఈరోజు నేను మీకు అల్లం రసం చూపించబోతున్నానండి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టేసుకోండి. అలాగే
కొంచెం అల్లం, ఒక 2 ఇంచుల అల్లం, పెద్దది కొంచెం ఎక్కువే తీసుకోండి. 2 ఆనియన్స్ తీసుకోండి. అలాగే ఒక మిక్సీ జార్లో అల్లం, 2 ఇంచుల అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ మనం పేస్ట్ చేసుకుందామండి. కొంచెం జీరా, అలాగే కొంచెం ధనియాలు చక్కగా బరగ్గా పేస్ట్ చేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక కుండలో లేదా ఒక గిన్నెలో ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేయండి. చూపించిన విధంగా చింతపండు, మనం నానబెట్టుకున్న చింతపండు యాడ్ చేసేయండి. కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం యాడ్ చేసేయండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేయండి. మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, యాడ్ చేసేయండి. కొంచెం కరివేపాకు, మంచి సువాసన ఇస్తుందండి. అలాగే కొంచెం బెల్లం, ఆ అల్లం ఆ టేస్ట్ని మ్యాచ్ చేస్తూ ఉంటుంది, చక్కగా మనకు బ్యాలెన్స్గా ఉంటుంది. అల్లం యాడ్ చేసేయండి. మన రసం మిశ్రమం రెడీ అయిందండి. ఇది స్టవ్ మీద పెట్టేయండి. ఎగ్జాక్ట్లీ ఒక 8 to 10 మినిట్స్ బాయిల్ చేయండి. ఎక్కువ బాయిల్ చేయకూడదండి, 10 మినిట్స్ సరిపోతుంది. పర్ఫెక్ట్. కమ్మని వాసన వచ్చేస్తూ ఉంటుందండి, మీకు తెలుస్తుంది. పర్ఫెక్ట్. దింపేసుకోండి, ఒక గిన్నెలో తీసేసుకోండి. కొంచెం తీసేటప్పుడు డ్రైన్ చేసుకోండి. చింతపండు తొరకలేమి రాకుండా డ్రైన్ చేసేసుకోండి. మనం చక్కగా తాలింపు పెట్టేసుకుందామండి. స్టవ్ మీద ఆయిల్ యాడ్ చేసి కొంచెం మెంతులు ఒక 1/2 టీ స్పూన్ తీసుకోండి. ఈ సీజన్కి చాలా మంచిదండి. అలాగే ఆవాలు, జీలకర్ర యాడ్ చేసేయండి. కొంచెం కరివేపాకు వేసేయండి. అలాగే కొంచెం హింగ్, కమ్మని వాసన వస్తుంది, యాడ్ చేసేయండి. ఇప్పుడు మన 2వ ఆనియన్ సన్నగా స్లైసెస్ కట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేయండి. మీకు రసం తినేటప్పుడు అన్నంలో చాలా బాగుంటుందండి. యాడ్ చేసేయండి. పర్ఫెక్ట్. రసం రెడీ అయిపోయిందండి. ఇది మీరు వేడివేడి అన్నంలో తీసుకోండి, రసంగా బాగుంటుంది. అలాగే లేదా ఒక కప్పులో సూప్లా తీసుకోండి, నో ప్రాబ్లం, చాలా బాగుంటుంది. సీజన్ చేంజ్ అయిందండి, తప్పకుండా వాడండి. పిల్లలకు కూడా ఇవ్వండి, చాలా మంచిదండి. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.